గత 33 సంవత్సరాలుగా ఆక్వా ఫీడ్ బిజినెస్ లో 50% వాటా కలిగి 15,000 మందికి పైగా ఆక్వా రైతులకు దేశవ్యాప్తంగా 350 టెక్నికల్ టీమ్స్ తో అవంతి ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ సేవలు అందిస్తుందని సీనియర్ జనరల్ మేనేజర్ పరేష్ కుమార్ శెట్టి తెలిపారు. కాకినాడ ఫ్యాబిన్ కన్వెన్షన్ లో అవంతి ఫీడ్స్ ఆధ్వర్యంలో టెక్నికల్ సెమినార్ జరిగింది. కార్యక్రమానికి అవంతి ఫీడ్స్ టెక్నికల్ జనరల్ మేనేజర్ శ్రీనివాస మహంతి అధ్యక్షత వహించగా సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ పరేష్ కుమార్ శెట్టి ముఖ్య అతిథిగాను పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా థాయిలాండ్ నుంచి వచ్చిన ఆక్వా టెక్నికల్ ఎక్స్పర్ట్ అవంతి ఆక్వా ఫీడ్స్ సంస్థ టెక్నికల్ టీం రైతులు, డీలర్స్కు అవంతి ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ అందిస్తున్న ఉత్పాదనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జీఎం పరేష్ కుమార్ శెట్టి మాట్లాడుతూ అవంతి ఆక్వా ఫీడ్స్ను ఉపయోగించడం ద్వారా పంటకు ఎలాంటి జబ్బులు సోకకుండా తక్కువ ఫీడ్తో ఎక్కువ దిగుబడి సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రీజనల్ మేనేజర్ డిఎస్ఎన్ మూర్తి, కాకినాడ ఏరియా మేనేజర్ సాంబశివయ్య, ఏరియా మేనేజర్ కన్నం నాయుడు, జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఆక్వా రైతులు, ఆక్వా ఫీడ్ డీలర్స్ పాల్గొన్నారు. కొన్ని డిజీజెస్ వచ్చినప్పుడు మనం కొన్ని యాజమాన్య పద్ధతులు కొన్ని మార్చుకోవాలి. సేమ్ గతంలాగా కాంట్రిబ్యూషన్ చేసి, డ్రై చేసి, ల్యామింగ్ చేసి, దుక్కుదని క్లోరినేషన్ చేసి, స్టీల్ టాకింగ్ చేయడం అది బేసిక్సే. దాంట్లో చిన్న చిన్న చేంజెస్ ఏ రకంగా వాటిలో పిహెచ్తో పాటు మినరల్స్ ఎలాగా దానికి మనం ప్రొఫైలింగ్ చేయాలి. తర్వాత ఈ మధ్యలో ఈ వైట్ మసల్ డిసీజెస్ అదే ఒకటి కూడా చాలా ఎక్కువగా, ఈ వైట్ గడ్తో పాటు వైట్ మసల్ అనేది కొత్తగా బాగా ఎక్కువగా ఏరియా చాలా ఏరియాలో మనం అభివృద్ధి చేయడం జరిగింది. ఫార్మర్స్ దానివల్ల కూడా చాలా నష్టపోతాం. సో దానికి యాజమాన్యంలో మనం ఏం మార్పులు తీసుకుంటే సక్సెస్ అవుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టెక్నికల్ సెమినార్స్ అన్ని కూడా మీరు విని, అంటే మేము అలాంటి కంపెనీ అవంతి కంపెనీ ఎవ్రీ ఇయర్, ఇప్పుడు అని కాదు, లాస్ట్ 10-15 years నుంచి మీకు తెలుసుంటుంది. మా టీము ఇక్కడ డిఎస్ఎన్ కానీ సాంబశివ కానీ వీళ్ళందరూ కూడా చాలాసార్లు మీటింగ్స్ చేస్తున్నారు. చిన్న మీటింగ్స్, పెద్ద మీటింగ్స్, ఇలాంటి ఈరోజు పెద్ద మీటింగ్, అలాంటి విలేజ్ వైజ్ కూడా స్మాల్ మీటింగ్స్ సంవత్సరం 2 సార్లు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మన కొత్త డిసీజెస్లో ఏ రకంగా మన ఫేస్ చేసుకోవచ్చు, వ్యాధిని ఏ రకంగా అడిగిపోవచ్చు, అవన్నీ కూడా సజెషన్స్ ఇస్తుంటాము కూడా. సో ఫార్మర్స్ దయచి దీన్ని ఈ అమూల్యమైన సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే అతను చాలా బిజీ పర్సన్, అతను థాయిలాండ్ నుంచి వచ్చే ప్రత్యేకంగా ఈరోజు మీకు ఈ సందేశాన్ని ఇవ్వాలి. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ ఏ రకంగా డిసీజెస్ వచ్చి వరల్డ్ వైడ్గా కొత్త డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, కొన్ని రాబోయే డిసీజెస్ కూడా దానికి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఈరోజు ఈ డిసీజ్ మనం ఇదివరకు వైట్ స్పాట్ వచ్చింది, తర్వాత రన్నింగ్ మోర్టాలిటీ, వైట్ బ్లడ్, అలాగా ఒక్కొక్క డిసీజెస్, ఈహెచ్పి, ఇలా కొత్త డిసీజెస్ రావడం అనేది ఇది మనకి కామన్. సో ప్రపంచం వైద్యుగా ఏ కొత్త మనం ఈరోజు కాకినాడలో టెక్నికల్ సెమినార్ రైతులకోసం అరేంజ్ చేసావు. ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవంతి ఫీడ్స్ ఒక ప్రీమియం షింప్ ఫీడ్ కంపెనీ, ఇండియాలో లిస్టెడ్ కంపెనీ, ఇండియాలో దాదాపు 50% మార్కెట్ షేర్ ఉన్న ఫీడ్ కంపెనీ. మన దగ్గర 15,000+ రైతులు ఉన్నారు. సో మనం ఎవ్రీ ఇయర్ మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి రైతులకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, రైతులు ఇప్పుడు వైబ్రియో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిజీజ్ ఎక్కువ అవుతుంది, సక్సెస్ రేట్ తగ్గుతూ ఉన్నాయి. అందుకే టెక్నికల్ అడ్వైస్ ఇచ్చి రైతులను సక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాగే మన రైతులను అన్ని సిటీస్కి వెళ్ళి ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర దాదాపు 350 మంది టెక్నికల్ టీమ్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాం. సో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి మన అందరూ రైతులకి వాళ్ళ ద్వారాను కూడా మెసేజ్ పెడతా ఉంటాం. ఇలా ఉన్న మనం ఇది వల్ల మనకేమవుతుందంటే రైతులకి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, డిజీజ్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు వచ్చిన మిస్టర్ ఏకనంత్ మన జాయింట్ వెంచర్ పార్ట్నర్ థాయిలాండ్ నుంచి వచ్చారు. ఆయన థాయిలాండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈరోజు మన దాదాపు 600 మంది రైతులు వచ్చారు. వాళ్ళకి అందరూ టెక్నికల్ సెమినార్ చేస్తూ ఉన్నారు. మన ఇక్కడ ఉన్న టెక్నికల్ టీం అది సపోర్ట్ చేసి అన్ని రైతులను పిలిచి ఈరోజు ఈ సాయంకాలం ఈ మీటింగ్ పెట్టావు. అవంతి ఫీడ్స్ మనం ఫీడు తక్కువ యూస్ చేసి హైయెస్ట్ అవుట్పుట్ వచ్చి ఫార్మర్కి ప్రాఫిటబుల్ పెంచుతూ ఉన్నాం. మన టెక్నికలీ సుపీరియర్ ఫీడ్ కంపేర్ టు అదర్ కంపెనీ. సో అందుకే మనం ఇండియాలో 50% మార్కెట్ షేర్ మన దగ్గర ఉంది. మన రైతులు ఎప్పుడూ నష్టపోరు, ఎందుకంటే మన క్వాలిటీ మంచిది ఉంటుంది. మన నాన్ యాంటీబయాటిక్ రెసిడ్యూ ఉన్న ఫీడ్ ఇస్తూ ఉన్నాం. సో రైతులు సేఫ్గా ఉంటారు అనే కల్చర్ కూడా బాగా సక్సెస్ అవుతాం. సో ఈ సెమినారు అందరూ జాగ్రత్తగా విని ఈ టెక్నికల్ సెమినార్ని సక్సెస్ చేస్తారు.